మాస్టర్ నమస్కారం. సావిత్రి కాన్షియస్‌నెస్. అరవింద కాన్షియస్‌నెస్. యోగా టీచ్, ప్రాణ ట్రీట్. Let us meditate on the most auspicious form of Savitri, on the light of the Supreme, which shall illumine us with the truth. Ring in Purna Prana Supply Adjustment. ఆంధ్ర మహాసావిత్రి 23వ అధ్యాయం ఆత్మదర్శనం. సావిత్రి భూమికి మరలి వచ్చింది. మానవ స్వభావం అందిపుచ్చుకుంది. భయంకర నిశీధిలో వర్షతప్త మహారణ్యం మధ్యన జీర్ణ పర్ణశాలలో అంతవరకు యోగ సమాధిలో ఉంది. అంతవరకు అంతర్దృష్టితో తిలకించిన అద్భుత మార్మిక ప్రపంచం క్రమంగా మనస్సు పొరల చాటున దాగింది. సూక్ష్మ ప్రపంచం అంతరంగంలో మరుగున పడ్డది. అరవిరిసిన ఆమె హృదయ కమలం ఇప్పుడు పూర్ణంగా వికసించింది. ఆమె ఆత్మ వర్చస్సు బయటకు కనిపించసాగింది. ఆత్మను మనస్సును వేరుపరిచే అడ్డుగోడ లేదిప్పుడు. జీవునికి అందని మార్మిక రహస్యాలు లేవు. హృదయ పద్మంలో ఆమె ఆత్మ సుస్థితమైంది. ధ్యాన ముద్రలో అచల యోగిని వలె ఉన్నది. ఈ లోకాన్ని తన ఆవాసంగా మార్చుకోమని జగన్మాతను ప్రార్థిస్తున్నట్లుంది. ఒక దివ్య తేజోకిరణం విరిగి నేలకు జారి రూపం ధరించి ప్రాణం పోసుకుని సావిత్రిగా రూపొందిందా అనిపిస్తుంది. ఆమె చైతన్యం సోకగానే లోకం పులకిస్తుంది. అంతరంగం నిర్మలమవుతుంది. అంధకారం నుండి, అభావం నుండి అనాత్మ నిద్రలేచిన సర్పం వలె బుసకొట్టింది. ఆ శక్తి నిట్ట నిలువుగా పైకి ప్రవహిస్తుంది. జ్ఞాన కేంద్రాలను స్పృశించి చైతన్యవంతం చేస్తుంది. గాఢ నిద్ర నుండి మేల్కొన్నట్లు శక్తి స్పర్శతో కేంద్రాలు వెలుగు నింపుకొని ఆనంద తీర్థాలవుతాయి. అది పరబ్రహ్మ స్థితికి రాచబాట. యోగ మార్గం. మూలాధారం నుండి సహస్రారం వరకు అన్ని కేంద్రాలలో దివ్యత్వం చైతన్యం ప్రవహిస్తుంది. మూలాధారం నుండి సహస్రారం వరకు అన్ని కేంద్రాలలో దివ్యత్వం చైతన్యం ప్రవహిస్తుంది. అగోచర శక్తులు, అతీంద్రియ శక్తులు శక్తిపీఠం దిగివచ్చి మనల్ని ప్రాపంచికత నుండి ఉద్ధరిస్తాయి. రోదసిలో ఆత్మదర్శనమవుతుంది. ఒక మహాశక్తి రూపం ధరించినట్లు జగన్మాత దర్శనమిస్తుంది. జ్ఞానానికి సంకేతం మార్మిక శక్తి, అతీంద్రియ శక్తి. ఆ శక్తి బహురూపాలలో బహిర్గతమవుతుంది. ఒక చేయి అభయముద్ర దాల్చి విశ్వశక్తికి సంకేతమైంది. ఆమె పాదాల
మ్రోల భయద భీకర సింహం నాల్కలు సారిస్తుంది. దాని చూపు నుండి అగ్ని ధారలు స్రవిస్తాయి. విశ్వం అద్భుత పరిణామానికి సిద్ధమైంది. అజ్ఞానాంధకార బధిర మహాకుడ్యాలను ఛేదించి అవిద్యా వలయాల తెరలను చించి అమరత్వాలు అమృతధారలు ఉప్పొంగి వచ్చాయి. జీవుని ప్రతి అణువు పరమానందభరితమైంది. ఆనంద తరంగాలతో శరీరం పునీతమైంది. అన్ని చోట్ల ఆ దివ్యమూర్తి ప్రభావం ద్యోతకమైంది. ప్రతి అణువులో ఆమె మూర్తి మత్వమే. శిరస్సుపై సహస్రార కేంద్రం అరవిచ్చిన అరవిందం. ప్రజ్ఞ సర్వాన్ని ఆక్రమిస్తుంది. భ్రూ మధ్య స్థానం జ్ఞాన కేంద్రం. దివ్య దృష్టి సంకల్పం కిరణాలుగా ఏర్పడతాయి. తామర తూడు వంటి కంఠనాళం కేంద్రంలో భావానికి భాష, మనస్సుకు వాచికం ఏర్పడతాయి. హృదయ స్థానంలో కలిగిన స్పందన అనుభూతి చెంది పవిత్ర కార్యోన్మీలన కలుగుతుంది. మనోభావాలు ప్రపంచ పరిధిని దాటిపోతాయి. దివ్య భావనలు ప్రాపంచిక బంధాలను తెంచివేస్తాయి. ప్రతి పనికి దివ్యత్వం, దైవ సంకల్పం ఆధారమవుతుంది. అన్నింటిలో సత్యం రేఖామాత్రంగా తొంగి చూస్తుంది. అదే లోకాన్ని పునర్వ్యవస్థీకరించగల మార్గం. ప్రతి రూపంలోనూ అతీంద్రియ జ్ఞానం సంకేతమవుతుంది. ప్రతి నిర్మాణం వెనుక ఉన్నది పరమాత్మ సంకల్పమే. ఆ మహదాశయం, భావన, చమత్కృతి పరమాత్మ లక్ష్యానికి అనుగుణంగా ఉంటాయి. మన జీవితంలోని అపశృతులు, అపకృతులు పరమాత్మకు అన్నీ ఎరుకే. అవి ఒకనాటి మన ఆకాంక్షల, అవసరాల అవశేషాలు. ఆనాడు వాటిని మేధ అణచివేసింది. ఇప్పుడు జీవితం పైన మేధ ఆధిపత్యం లేదు. దివ్య సూత్రానికి కట్టుబడి ఉంటుంది జీవితం. ప్రతి పని వెనుక పరమాత్మ సంకల్పం కనిపిస్తుంది. ప్రతి విజయం వెనుక పరమాత్మ అనుగ్రహం ఉంటుంది. హృదయ సామ్రాజ్యంలో ప్రేమ స్వేచ్ఛగా మధుర గీతాలు ఆలపిస్తుంది. పవిత్రత మనస్సుకు, శరీరానికి అవసరం. ప్రేమలు, ఉద్రేకాలు పరమాత్మకు నివేదనలు కావాలి. నాభి కమలం సువిశాలం. అతిశయాలు, అహంకారాలు, వ్యామోహాలు అక్కడ జన్మిస్తాయి. అవి దివ్యత్వంలో కరిగిపోయి పరమాత్మ కార్యనిర్వహణకు సిద్ధం కావాలి. ఆ కేంద్రంలో సుఖ భోగ లాలసలు నిత్యం తలెత్తుతుంటాయి. భౌతిక సుఖభోగాలే మధురం అనిపిస్తుంది. క్షుద్ర శక్తులు విజృంభిస్తాయి. మూలాధారంలో మహాసర్పం నిద్రిస్తుంది. దానికి భౌతిక శక్తులపైన పూర్తి ఆధిపత్యం ఉంటుంది. క్షణికమైన జీవితంలో సుఖ ప్రాప్తి కలిగిస్తుంది. పరమాత్మ శక్తి భూమిపైన అవతరించి ప్రవేశించేది మూలాధార కేంద్రం ద్వారానే. మహాశక్తికి, మహిమలకు మూలస్థానం అది. అన్నింటి వెనుక ఆత్మ సంచరిస్తుంది. అన్ని క్షుద్రశక్తుల నుండి విముక్తి పొందితేనే ఆత్మజ్ఞానం. జగశక్తికి సంపూర్ణంగా ఆత్మసమర్పణ చేసుకోవడం ఒక్కటే మార్గం. అజ్ఞానం నుండి రక్షించేది జగన్మాత. జగతికి ఆధారమైనది ఆత్మ. అది మన అజ్ఞానాన్ని శాసించగలదు. పరమాత్మ లక్ష్యం, ప్రకృతి ధర్మం ఆత్మదర్శనంతోనే తెలుస్తాయి.
ఒక్కసారి రహస్య ద్వారాలు తెరుచుకుంటే పరమాత్మ ప్రకృతిలో అడుగిడినట్లే అవుతుంది. జటిలంగా, అగమ్యంగా ఉన్న ముడి వదులవుతుంది. మనస్సు జీవుని అధీనంలోకి వస్తుంది. జీవితం ఆత్మ శాసనం మేరకు నడుస్తుంది. అప్పుడు అంతా జ్ఞానమయమే, బ్రహ్మానందమయమే. ఒక దివ్యశక్తి మనలో ప్రవేశించినప్పుడు అదే మన గమ్యాన్ని నిర్దేశిస్తుంది, మనల్ని నడిపిస్తుంది. మన కలలకు కానాచి, ఆశయాలకు పట్టుగొమ్మ అది. జగన్మాత తన కరుణను మనలోకి పంపుతుంది. అప్పుడు భౌతిక శరీరంలోనే బ్రహ్మానందాన్ని అనుభవించవచ్చు. ఒక అతీంద్రియ సూత్రం మనిషి జీవితాన్ని చక్కదిద్దుతుంది. మన మాటలు సత్యవచనాలవుతాయి. ప్రతి భావన తేజస్సాగరంపై కదిలే తరంగం అవుతుంది. ప్రతి తరంగం పాపపుణ్యాల అంచుల్ని దాటిపోతుంది. సత్యం మన హృదయంలో నెలకొంటుంది. అప్పుడు చేసే పనులన్నీ పరమాత్మ సంకల్పాలే అవుతాయి. ప్రతి పని భగవత్ కార్యమే అవుతుంది. పాపం, అసత్యం, అయిష్టం అయినవి మన దరికి రావు. మనస్సు పొరలలో అవి నలిగిపోతాయి. అప్పుడు మనస్సు విజయశంఖం పూరిస్తుంది. ఓ ఆత్మ, స్వర్గాన్ని సృష్టించుకున్నది మేము. మాలోనే పరమాత్మను దర్శించగలం. మా జ్ఞానంలో ఒక కోటను నిర్మించుకుంటాం. రెండు ప్రవాహాల మధ్య మా జీవితాలు చిక్కుబడిపోయాయి. మేము రోదసిని శాంతి సాగరంగా మార్చుకుంటాం. మా శరీరాలను బ్రహ్మానంద వలయాలు చేస్తాం. ఏం కావాలంటే అది చేసుకోడానికి మేం సిద్ధంగా ఉంటాం. అది జీవుని పరితాపం, ఆశ, ఆశయం. జీవుడు మృత్యువును జన్మకు మధ్య జీవుడు మృత్యువుకు జన్మకు మధ్య విరామంలోనే ప్రగతిని సాధిస్తాడు. జీవుడు మృత్యువుకు జన్మకు మధ్య విరామంలోనే ప్రగతిని సాధిస్తాడు. ఎప్పటికో ఎన్ని జన్మలకో పూర్ణ మానవుడు కాగలడు. మానవ స్వభావం ఎంత సంకుచితమైనా అందులో భగవంతునికి రవంత జాగా ఉంటుంది. ఒక్క వ్యక్తి పూర్ణయోగి అయినా చాలు, దివ్యత్వం దివి నుండి భూకి దిగి వస్తుంది. ప్రతి యోగి భగీరథుడు కావాలి. అప్పుడు అమరసీమలకు ఎన్నో కొత్త బాటలు ఏర్పడతాయి. సత్యంతో జీవితం సంధానమవుతుంది. మనిషి జీవితం పరబ్రహ్మకు అంకితం కావాలి. మనిషి జీవితం పరబ్రహ్మకు అంకితం కావాలి. మాస్టర్స్ నమస్కారం. మాస్టర్స్ కాన్షియస్నెస్.